శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నిన్న వాక్యాలు మీరు అనటము అన్నది మూడు అంశాలని చూసాం. మూడు రకాలైనటువంటి వాక్యాలని చూసాం. ఇవి ఏ ఏ వాక్యాలో ఎవరైనా చెప్తారా? అంటే లట్ల కాదు సార్. కాదు, లట్లు, లట్లు ఉన్నాయి, లిట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అది కాదు. ప్రథమ విభక్తి ఏ విభక్తులు చూసాను ప్రథమ నిన్న? ద్వితీయ తృతీయ. ఓకే. తృతీయలో ఒక ఉదాహరణ ఎవరికైనా గుర్తుందా? ఏన అనేది వచ్చి తృతీయ విభక్తి. ఆ, ఏన ఓకే, బాగుంది. ద్వితీయకి ఏం గుర్తుంది? శివరాం ఏదండి? ఏది గుర్తుంది? జలం. 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 ఓకే. ఈ జలం అన్న దాంతో గొడవ ఉందండి. ప్రథమలో అలాగే ఉంటుంది, ద్వితీయలో కూడా అలాగే ఉంటుంది. ఇంకో ట్రై చేయండి. జలం. జలం అంటే మామూలుగా నీరు. ఇక్కడ ఉమ్. జలం అంటే నీటి. అదే, అందుకే రెండిట్లో ఒకటే కాబట్టి డిస్టింక్ట్ గా గుర్తుపట్టగలిగినది చెప్పండి. గౌరీ శంకరం. ఆ, శంకరం. బాగుంది. బాగుందండి. ఇవాళ మరికొన్ని చూద్దాం. నిన్నట్లాగానే రూల్ అదే, హ్యాండ్ రైజ్ చేయండి. నేను ఏ పేరు పిలిస్తే వాళ్ళు దయచేసి ఆ వాక్యాన్ని పైకి చదవండి. పైకి చదివేటప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, మనం కమ్యూనికేట్ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాము ఈ వాక్యం అనే భావనతో చదవండి, పట్టి పట్టి చదవకుండా. అంతే, ఇంకేం లేదు ఇందులో. పెద్ద కండిషన్స్ ఏం లేవు. చదువుతారమ్మా ధరణి ప్రగడ వారు? నా పేరు శేషాద్రి రెడ్డి. నేను తర్వాత చదవను సార్. నేను కూడా రైజ్ చేశాను హ్యాండ్. మణి. అదే, మణి గారు చదవండి అమ్మా. ధనిక. మణి గారు వినిపిస్తుందా? గో హెడ్. ధనిక యాచకేభ్యః ధనః యచ్చతి. మళ్ళీ జన మళ్ళీ సారీ మళ్ళీ 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 ఒకటే సెంటెన్స్ 2-3 సార్లు చెప్పమంటారా? అలా Okay. కాదు. ఆ, నేనేం చేస్తున్నానంటే, ఎవరైనా ఎక్కడైనా తప్పు చదివారనుకోండి, ఆ. ఆ తప్పు చెప్పట్లే, మళ్ళీ అంటున్నా. అప్పుడు వాళ్ళు Okay, చూసి okay. మరొకసారి. సో Okay, యు కరెక్ట్ యువర్ సెల్ఫ్. మీ తప్పు మీరే కరెక్ట్ Oh, yeah, చేసుకుంటారండి. yes. Okay. ధనికః యాచకేభ్యః ధనం యచ్చతి. ఇందాకటికి ఇప్పుడు ఈ తేడా తెలిసింది కదా. తెలిసింది. రైట్, జన. ఓకే, సో కంటిన్యూ చేయమంటారా ఆపమంటారా? కంటిన్యూ కంటిన్యూ చేయమంటారా? కంటిన్యూ. ఓకే. జనాః సుఖాయ యత్రం కుర్వంతి. ఓకే. చాలకాః అశ్వేభ్యః చణకాన్ దదాతి. మళ్ళీ చాలకః అశ్వేభ్యః చణకాన్ దదాతి. అశ్వేభ్య అనకండి, అశ్వేభ్య అని ఒత్తుగా అనండి. ఓకే. చాలకః అశ్వేభ్యః చణకాన్ దదాతి. వెరీ గుడ్. చాలకః అశ్వేభ్యః చణకాన్ దదాతి. బాగుంది. భర్త భార్యాయై. సో భర్త భార్యాయై వృత్తం కథయతి. యతిభ్యః భిక్షాం దద్మః. యతిభ్యః భిక్షాం దద్మః. పూజ్యాయై పుష్పాణిం ఆనయతి. మళ్ళీ
పూజాయై అది పూజాయై పుష్పాణి ఆనయతి. అంతే. నెక్స్ట్ వెంకట నరసు గారు. థ్యాంక్ యూ. ఒక నమస్కారం అండి. చదవండి. మాత భోజనాయ పాకం కరోతి, క్రీడాయై బాలాః ఉద్యానం ప్రవిశంతి, వైశ్యః లాభాయ వాణిజ్యం కరోతి, బాలః తృషితాయ జలం దదాతి. చాలు చాలండి, మీకు ఫ్రీగానే వెళ్తుంది. తర్వాత ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నిన్న హ్యాండ్ రైజ్ చేసి చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవాళ కొంచెం ఆగండి, మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. అది ఇంత, ఇంకేం లేదు. అంటే అందరూ మాట్లాడాలి, అందరికీ నోట్లోంచి ఆ శబ్దం బయటికి రావాలి అని తాపత్రయం. శేషాద్రి రెడ్డి గారు చదవండి సార్. మీరు అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేసి చదవండి, అన్మ్యూట్ చేసి చదవండి. చదవండి. వైద్యః లాభాయ వాణిజ్యం కరోతి, బాలః ఎవరు వైశ్యః లాభాయ వాణిజ్యం కరోతి, బాలః తృషితాయ జలం దదాతి. వృషాయై వస్త్రాణి దదాతి. హరిః దేవేభ్యః అమృతం విభజతి. సహ పత్రికాయై వార్తాం ప్రేష్యతి. మళ్ళీ సహ దగ్గర మళ్ళీ పత్రికాయై వార్తాం ప్రేషయతి. ఓకే. పుత్రః మాత్రే నమస్కరోతి. శివః పార్వత్యై ఉపదేశం అకరోత్. ఉపాధ్యాయ బాలికాయై పాఠం వదతి. గురువే నమః. ప్రజాభ్యః స్వస్తి భవతు. మళ్ళీ భక్తి ముక్తయే. అలం. భక్తి ముక్తయే అలం. ఓకే. నాగమంజరి గారు చదవండి అమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. ధనికః యాచకేభ్యః ధనం యచ్చతి. మళ్ళీ ధనికః యాచకేభ్యః ధనం యచ్చతి. ధనికః యాచకేభ్యః ధనం యచ్చతి. మీరు ఎక్కడ తప్పుతున్నారో అక్కడే మళ్ళీ అంటున్నా నేను, అది అక్కడ గమనించుకోండి. యాచకేభ్యః భా ఒత్తు భా. ధనికః యాచకేభ్యః ధనం యచ్చతి. మీకు ఆ మధ్య వాట్సాప్ లో ఒక మెసేజ్ సరదాగా తిరిగిందండి, అది చెప్తా వినండి తల్లి నాగమంజరి గారు. వాళ్ళిద్దరు ఎందుకు పెళ్లి కారణం ఏమిటి అని అడిగారట. అంటే ఆయన ఏమన్నాడు, ప్రేమ లేఖ అన్నట్ట. మరి ఇప్పుడు ఎందుకు విడిపోతున్నారు అంటే ప్రేమ లేక అన్నట్ట. అంటే కాకి అంత తేడా ఉంటుంది. అవునండి. మనకు అలవాటైపోయింది. ఇది మన తప్పు కాదమ్మా. మనకి ఏంటంటే సమాజంలో ఈ ఒత్తులు పలకటం మర్చిపోయారు. అవును. అందుకని స్ట్రెస్ చేసేప్పుడు అవసరం, లేకపోతే అర్థాలు మారిపోతాయి.
దీర్ఘాలతో అర్థాలు మారిపోతాయి. విసర్గ ఉండటం లేకపోవడం వల్ల అర్థాలు మారిపోతాయి సంస్కృతంలో. కనుక విసర్గ ఎంత ఇంపార్టెంటో, దీర్ఘము హ్రస్వము ఎంత ఇంపార్టెంటో, ఒత్తులు కూడా అంతే ముఖ్యము. కంటిన్యూ చేయండి. జనాః సుఖాయ యత్రం కుర్వంతి. చాలకः అశ్వేభ్యः చణకాన్ దదాతి. వెరీ గుడ్. భర్త భార్యాయై వృత్తం కథయతి. 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 ఒక్క నిమిషం చూడండి, ఒక్క నిమిషం తల్లి, తల్లి ఒక్క నిమిషం. భర్త భార్యాయై వృత్తం కథయతి. కథ కాదు, కథ కాదు, కథ. అది కథయతి. యతిభ్యః శిక్షాం దద్భ్యః దద్మః. పూజాయై పుష్పాణి ఆనయతి. పుష్పాణి ఆనయతి. పుష్పాణి ఆనయతి. మాతా భోజనాయ పాకం కరోతి. మాతా భోజనాయ పాకం కరోతి. క్రీడాయై బాలాః ఉద్యానం ప్రవిశంతి. వైశ్యః లాభాయ వాణిజ్యం కరోతి. బాలः తృషితాయ జలం దదాతి. విసర్గుంది. శ్వశ్రూః స్నుషాయై వస్త్రాణి దదాతి. హరిః దేవేభ్యః అమృతం విభజతి. సః పత్రికాయై వార్తా ప్రేషయతి. మళ్ళీ సః పత్రికాయై వార్తాం ప్రేషయతి. పుత్రః మాత్రే నమస్కరోతి. శివః పార్వత్యై ఉపదేశం అకరోత్. ఉపాధ్యాయ బాలికాయై పాఠం వదతి. గురవే నమః. మళ్ళీ మళ్ళీ ఉపాధ్యాయ చెప్పండి. ఉపాధ్యాయ బాలికాయై పాఠం వదతి. అంటే ఎవరు చెప్తున్నారు పాఠం? ఉపాధ్యాయుడు. మళ్ళీ చెప్పండి. ఉపాధ్యాయుడునా? ఉపాధ్యాయిని. అది చూసారా తేడా? గమనించండి, విసర్గకి విసర్గ దీర్ఘానికి తేడా. ఉపాధ్యాయ బాలికాయై పాఠం వదతి. గురవే నమః. ప్రజాభ్యః స్వస్తి భవతు. భక్తిః ముక్తయే అలం. అలం. ఇక్కడ మీరు గమనించినట్లయితే గురువు గారు ఈ సెంటెన్సులు రాస్తున్నప్పుడు మన మీద ఎంత జాగ్రత్తగా మనం దృష్టిలో పెట్టుకున్నారో చూడండి. అన్ని లింగాలలో అన్ని రకాలంటే అకారాంతాలు, ఇకారాంతాలు, ఉకారాంతాలు, అరుకారాంతాలు వచ్చేటట్టు, అట్లాగే ఏకవచనము బహువచనము వచ్చేటట్టు, కొన్ని చోట్ల ద్వివచనం కూడా వచ్చేటట్లు చాలా జాగ్రత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే క్రియాపదాలు భూతకాలం ఇచ్చారు, భవిష్యత్ కాలము ఇచ్చారు. అంటే మనకి కాంప్రహెన్సివ్ గా వస్తుంది. ఇంకో చిన్న సరదాగా ఇంకొక ఆట ఆడుకుందామా నాగమంజరి గారు? తప్పకుండా. రైట్. సహ పత్రికాయై వార్తాం ప్రేషయతి. ఆ వాక్యం ఒక్కసారి అనండి. సహ పత్రికాయై వార్తాం ప్రేషయతి. ఇది ఏ విభక్తికి ఉదాహరణగా ఇచ్చారు? చతుర్థి. వెరీ గుడ్. ఇప్పుడు ఇది ఎందుకు మీకు చతుర్థి అని తెలిసింది? పత్రిక కొరకు ఇచ్చాం కాబట్టి.
అని ఎట్లా మీరు సహా అని ఉంది, వార్తాం ప్రేషయతి, ఇన్ని వాడాలంటే పాత్రిక కొరకు అని ఎట్లా చతుర్థని ఎందుకు చెప్పారు? అది అండర్లైన్ చేశారు కాబట్టి. అంతే కదమ్మా. ఇక్కడ క్రియాపదం దీని అంటే వెర్బ్ సారీ ఆబ్జెక్ట్ కి సంబంధించింది. పత్రిక కొరకు అన్నది సహా పర్వాలేదులేండి. అంత అంత వ్యాకరణం మనం చదువుకోవద్దు. అసలు వ్యాకరణం గురించి మర్చిపోండి. మీరు వ్యాకరణం ఫంక్షనల్ గా నేర్పించేస్తున్నారు గురువు గారు. ఇక్కడ మన సెంటెన్స్ లో చూస్తే అండర్లైన్ పత్రిక ఏ చేశారు కాబట్టి చతుర్థికి ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నాం. అంతేనా? అంతే కదమ్మా. అంతే. ఇప్పుడు ఆ అండర్లైన్ తీసుకెళ్ళి నేను సహాకి పెట్టాను, దేనికి ఎగ్జాంపుల్ అవుతుంది ఇది? సర్వనామానికి. ఒకటి, వెరీ గుడ్. రెండోది ఇంకా ప్రథమ విభక్తికి. ప్రథమ విభక్తి అతడు. అంతే. ఆ అండర్లైన్ తీసుకెళ్ళి వార్తాంకి పెడితే ఇప్పుడు ఆబ్జెక్ట్ అవుతుంది. విభక్తి చెప్పండి. షష్ఠి అవుతుంది. వార్తను ద్వితీయ. వార్తలను. ఓకే. కనుక ఒక వాక్యంలో మనకి అన్ని విభక్తులు వస్తాయి. ఇది ఉదాహరణగా చతుర్థి చెప్తున్నాం కానీ దీన్ని అండర్లైన్ చేసాం అంతే. ఏమండి? అంతేనా? అవునండి, అంతే. చతుర్థి. తర్వాత వార్తాం అన్నది ద్వితీయ. ఓకే. సహా ప్రథమ. అంతే కదమ్మా. అవునండి. ఇప్పుడు ఈ సహపత్రికాయై వార్తాం ప్రేషయతి, ఇది అతడు బదులు ఆమె అనాలంటే ఏం చేయాలి? చెప్పండి, వాక్యం చెప్పండి. సా పత్రికాయై వార్తాం ప్రేషయంతి. ప్రేషయతి సాయే కదా. సహ తౌ తే కదా. సహ తౌ తే అన్నారు కదా. తే అని చెప్తే ఏమవుతుంది అప్పుడు? తే పత్రికాయై వార్తాం ప్రేషయంతి. అంతే. ఎంతి సరిపోయిందా? సరిపోయింది సార్. అదే రాసుకుంటున్నాం. అదే రాసుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. మాట్లాడటం రావాలంటే పుస్తకం పెన్సిల్ అవతల పారేయాలి. ఊరికే మనసులో పెట్టేస్తా. నెక్స్ట్ ఇంకోళ్ళు ఎవరమ్మా నిన్న చదవని వాళ్ళు మాత్రం చేతులు ఎత్తండి దయచేసి. రెడీగా ఉన్నారా అండి? ధరణి ప్రకట వారు, తల్లి ధరణి ప్రకట ఏదో పేరు పూర్తిగా కనపట్లే ఇక్కడ డిస్ప్లేలో రావట్లే. ఎవరు వస్తున్నారు నెక్స్ట్? ఎవరు? కేఆర్కే మూర్తి గారు చెప్పండి సార్. మహోదయ. ధనికః యాచకేభ్యః. ఇది చెప్పండి. పురుషः వనాత్ గచ్చతి, నగరాత్ వనం దరే అస్తి. నగరాత్ వనం దరే అస్తి. బాలः ప్రసాదాత్ పతతి. బాలः ప్రసాదాత్ పతతి. ప్రసాదాత్ అంటే ప్రసాదం నుండి, ప్రసాదాత్ అంటే బిల్డింగ్ నుంచి. దీర్ఘంతో ఎంత మార్పు ఉందో చూడండి అర్థంలో. మహోదయ. బాలः ప్రసాదాత్ పతతి, క్రోధాత్ దుఃఖం ప్రభవతి. ఆకాశాత్ తోయం పతతి, వృక్షాత్ పర్ణాని పతంతి. వినయాత్ సుఖం ఉద్భవతి, బీజాత్ ఉద్భవతి. వినయాత్ సుఖం ఉద్భవతి, బీజాత్ అంకురం ఉద్భవతి. అంకురం ఉద్భవతి. ఉపాధ్యాయః
ఆసనాత్ ఉత్తిష్టతి. ఉపాధ్యాయ ఉపాధ్యాయ ఉండాలండి అక్కడ. దీర్ఘం మిస్ అయింది. ఉపాధ్యాయ. ఒక్క నిమిషం ఉండండి. ఇది ఏ ఫాంటో మనకి తెలియదు. మంగళ్ నా దగ్గర మంగళ్ ఫాంట్ లేనట్టుందండి. ఓకే, చదవండి. ఉపాధ్యాయ ఆసనాత్ ఉత్తిష్టతి. హిమవత్ పర్వతాత్ గంగా ప్రభవతి. సూర్యాత్ ఆతపః భవతి. లతాయాః పుష్పిణీ గలంతి. మళ్ళీ లతాయాః పుష్పాణి గలంతి. ఘటాత్ జలం స్రవతి. పుష్పః గృహాత్ మళ్ళీ పురుషः గృహాత్ బహిః గచ్చతి. లేఖిన్యాः మూల్యం కియత్. తవ పితుః నామ కిం? రైట్. నెక్స్ట్ అయ్యా రవి గారు చెప్పాల్సిందే ఇవాళ. రవి నేను చెప్తాను సార్. చెప్పండి అమ్మా, చెప్పండి. వెంకట నరస గారా? కాదండి, రాధిక. చెప్పండి రాధిక గారు, చెప్పండి. పురుషः వనాన్ గచ్చతి. మళ్ళీ పురుషः వనాన్ గచ్చతి. మళ్ళీ నగరాత్. మళ్ళీ పురుషः వనాత్ గచ్చతి. ఓకే. నగరాత్ వనం దేర్ అచ్చతి. నగరాత్ వనం దేర్ అస్తి. నగరాత్ వనం దరే అస్తి. బాలः ప్రమాదాత్ పతతి. బాలः ప్రాసాదాత్ పతతి. క్రోధాత్ దుఃఖం ప్రభవతి. ఆకాశాత్ తోయం పతతి. వృక్షాత్ పర్ణాని పతంతి. వినయాత్ సుఖం ఉద్భవతి. బీజాత్ అంకురం ఉద్భవతి. ఉపాధ్యాయः ఆసనాత్ ఉత్తిష్టతి. హిమవత్ పర్వతాత్ గంగా ప్రభవతి. సూర్యాత్ ఆనపః భవతి. ఓకే. సూర్యాత్ ఆనపః భక్తి. సూర్యాత్ ఆతపః భవతి. సూర్యాः ఆతపః భవతి. లతాయాः పుష్పాణి గలంతి. ఘటాత్ జలం స్రవతి. పురుషः గృహాన్ బహిః గచ్చతి. గచ్చతి.
బహిః గచ్చంతి బహిః గచ్చంతి. బహిః ఆ బహి బహిః అన్నారు అంటే గచ్చంతి బహిః. గృహాత్ బహిః గచ్చంతి లేఖిన్యాః మూల్యం కిమయత్ కియత్ లేఖిన్యాః మూల్యం కియత్ 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 ఎంత? ఆ, లేఖిన్య పెన్ను ఖరీదు ఎంత? తర్వాత తవ పితృః నామ కిం? తవ పితృః నామ కిం? ఓకే, సరిపోయిందండి. తర్వాత ఎవరు చదువుతున్నారు? శశిధర్ గారు నిన్న చదివినట్టున్నారు. సరస్వతి లంక గారు చదివారు. డాక్టర్ అమ్మ చెప్పండి. నగరాత్ వనం దరే అస్తి అన్నారు కదా అక్కడ. అంటే నగరం నుంచి వనం దరే అంటే దూరమా దగ్గర? దగ్గర. రెండో సెంటెన్స్ లో నగరాత్ వనం దరే అస్తి అని ఉంది. దరేనా లేకపోతే దూరేనా అది నాకు అర్థం కాలేదండి. రెండు అనొచ్చు. రెండు అనొచ్చండి. ఓకే, ధన్యవాదాలు. దూరే అనండి, మీరు చదివేటప్పుడు దూరే చదవండి, తప్పే ఉంది. అది కూడా తప్పేం లేదు. అంటే అసలు ముందు తెలుసుకోవడం కోసం అడిగాను. దరే అంటే దగ్గర అనే తాత్పర్యంలో చెప్పుకోవచ్చు, లేదా దూరే అంటే దూరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, మన దృష్టి సరే నగరాత్ మీద పెడదాం ఇక్కడ. నెక్స్ట్ ఎవరు చదువుతారు? పురుషోత్తం గారు చదివేశారు, మణి గారు, నాగమంజరి గారు, శ్రీనివాస ప్రసాద్ గారు చదివినట్లేరండి. గురుగారు నేను చదువుతాను, మీరు అనుజ్ఞిస్తే. మీరు నిన్న చదివారా అమ్మా? లేదు, చదవలేదు. అయితే చదవండి, తప్పకుండా చదవండి. అయితే గురుగారు తర్వాత చదువుతాను నేను. భాషణే అమృతం భవతి. ఓకే, లతానాం పుష్పాణి. మళ్ళీ ఒక్కసారి చదవండి మొదటి వాక్యం. సాధూనాం భాషణే అమృతం భవతి. లతానాం పుష్పాణి సురభీని. నక్షత్రాణాం ప్రకాశః స్వల్పః. మిత్రాణాం అభివృద్ధం ఇచ్ఛామి. మిథిలాయాః పాలకः జనకः. జీవానాం స్రష్టా ప్రజాపతిః. భార్యాయాः పితా శ్వశురः. శ్వశురः భవతి. భార్యాయాः పితా శ్వశురः భవతి. బాలస్య కరౌ కోమలౌ స్తః. కుశः లవः చ సీతాయాः పుత్రౌ. పర్వతస్య శోభాం పశ్యత. మీరు బాగా చదువుతున్నారు కాబట్టి మీకు చిన్న క్విజ్. గురుగారు ప్రయత్నం చేస్తాను. అంటే బాగా చదివితే కూడా కొన్ని క్విజులు పడతాయి కదా. అవును కదా. ఈ కుశః లవః చ సీతాయాః పుత్రౌ అన్నారు కదా. అవునండి. దాని ముందు వాక్యం చదవండి. బాలస్య కరౌ కోమలౌ స్తః. ఆపండి. అంటే అయ్యా మిగతా అందరూ కూడా గమనించండి, సరదాగా ఎక్సర్సైజులు కాబట్టి పరీక్ష కాదు కనుక మీరు పరీక్షగా భావించకండి. ఎక్సర్సైజ్, ప్రాక్టీస్. రైట్. ఇప్పుడు ఏం జరుగుతుందో గమనించండి. మనకి మేడం గారు ఎలా మారుస్తారో వ్యవహారాన్ని. ఓకే, చదవండి అమ్మా వాక్యం మళ్ళీ ఒక్కసారి. బాలస్య కరౌ కోమలౌ స్తః. అయిపోయింది కదా. ఇప్పుడు కుశః లవః చ చదవండి. కుశః లవః చ సీతాయాః పుత్రౌ. నాకు ఈ చా తీసేయాలి. కుశః లవః సీతాయాః పుత్రౌ. ఇక్కడ కుశః లవః అంటే అనొచ్చా? అప్పుడు చా లేకపోతే పనికొస్తుందా? అంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా, కుశుడు మరియు లవుడు అంటాం కదా మన తెలుగులో. కలిపేయండి.
కుశలవః కుశలవః సీతాయాः పుత్ర అదగా రామః రామః రామౌ రామాః కదా. ఇప్పుడు చెప్పండి. కుశలవౌ అంతే. కుశలవౌ సీతాయాః పుత్రౌ. కుశలవౌ సీతాయాः పుత్రౌ. అంతే. కుశలవౌ సీతాయాः పుత్రౌ. కరెక్ట్. అంతే. థ్యాంక్ యూ. కుశలవౌ అని చెప్పచ్చు. ఏమా ముందు చదవనా? కంటిన్యూ. అంటే అప్పుడు మధ్య మధ్యలో ఇట్లాంటివి మనం ఊరికే సరదాగా చూస్తూ ఉంటే అనియతంగా చూస్తే గుర్తుంటాయని చెప్పడం అంతే. అవునవును. మయూరస్య పిచ్చం సుందరం భవతి. పార్వత్యాః పుత్రః గణేశः ఆచార్యస్య చరణౌ శిష్యః నమతి. ఆచార్యస్య చరణౌ శిష్యః నమతి. ఓకే. నమతి. వశిష్ఠస్య ధేనుం విశ్వామిత్రః అపహరతి. మళ్ళీ వశిష్ఠస్య ధేనుం విశ్వామిత్రః అపహరతి. అది విశ్వామిత్ర కాదు, విశ్వామిత్రః అపహరతి. మూర్ఖాణాం లజ్జా నాస్తి. మూర్ఖాణాం లజ్జా నాస్తి. లజ్జా నాస్తి. లజ్జా నాస్తి, వాడికి సిగ్గే లేదు. వాల్మీకేః ఆశ్రమః దూరే అస్తి. వాల్మీకేః ఆశ్రమः దూరే అస్తి. భానోః కిరణాः తీక్షణాः. మాతుః వచనం అవశ్యం పరిపాలయ. పరిపాలయ. మాతుః వచనం అవశ్యం పరిపాలయ. ఆజ్ఞాపిస్తున్నాడు ఇక్కడ. అవును, ఆజ్ఞలో. రైట్. వత్సు వకుళ గారు చదవండి అమ్మా. ఈ పేరు ఎప్పుడు చదవాలి ఇప్పటి వరకు మీరు. మళ్ళీ చూడండి. వత్సు వకుళ గారు. నమస్తే సార్. చెప్పండి. సాధూనాం భాషణే అమృతం భవతి. వెరీ గుడ్. లతానాం పుష్పాణి సురభీణి. నక్షత్రాణం ప్రకాశః స్వల్పః. మిత్రాణం అభివృద్ధం ఇచ్ఛామి. మిథిలాయాః పాలకః జనకః. జీవానాం జీవానాం స్రష్టా ప్రజాపతిః. భార్యాయాః పితా శ్వశురః భవతి. బాలస్య కరౌ కోమలౌ స్తః. కుశః లవః చ సీతాయాః పుత్రౌ. పర్వతస్య శోభాం పర్వతస్య శోభాం పశ్యత. శకారం పోయినట్టుంది. శకారం పోయినట్టుంది. నాకు ఆ ఫాంట్ లేదు కాబట్టి నేను కరెక్షన్ చేయట్లేదమ్మా. చూద్దాం, గురువు గారు చేసి పెడతారు. మయూరస్య పింఛం సుందరం భవతి. పింఛం కాదు, పిచ్చం. పిచ్చం. మయూరస్య పిచ్చం సుందరం భవతి. పార్వత్యాః పుత్రః గణేశः. ఆచార్యస్య చరణౌ శిష్యః నమతి. నమతి. వశిష్ఠస్య ధేనుం విశ్వామిత్రః అపహరతి. మూర్ఖాణాం లజ్జా నాస్తి. వాల్మీకేః ఆశ్రమః దూరే అస్తి. భానోః కిరణాः తీక్షణాः. మాతృః వచనం అవశ్యం పరిపాలయ. మాతుః వచనం అవశ్యం పరిపాలయ. మాతుః వచనం అవశ్యం పరిపాలయ. మాతుః వచనం అవశ్యం పరిపాలయ.
సాధూనాం భాషణే అమృతం భవతి, లతానాం పుష్పాణి సురభీణి. మన ఇష్టం ఏదైనా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎవరు చెప్తారండి? నెక్స్ట్ గురుగారు నేను చెప్పనా? చెప్పండి. నిన్న చెప్పారా? చెప్పాను. నిన్న చెప్తే తర్వాత ఒక్క నిమిషం ఉండండి. మిగిలిన వాళ్ళు చెప్పిన తర్వాత మీరు చెప్పింది కరెక్ట్. అదే తర్వాత అదే ఇంకెవరైనా చెప్పకపోతే మీరు చెప్తురు కానండి. లక్ష్మీ నేను వసుంధర చెప్పనా గారు మహోదయ? చెప్పినట్లేరు ఇప్పటి వరకు. లేదండి. చెప్పండి. ఉదకే మత్స్యాః వసంతి, పంజరే సుఖః అస్తి, ఛాత్రాः పరీక్షాయాం విజయేన తుష్యంతి, హర్మ్యేషు ధనికాः నివసంతి, పాంథాः వృక్షస్య ఛాయాయాం ఉపవిశంతి, జలే కమలాని ఉద్భవంతి, బాలికాः ఉద్యానే విహరంతి, వృక్షేషు మర్కటాः అటంతి, ఆకాశే మేఘాः సంచరంతి, ధర్మే తటాకేషు జలం సుష్యతి, పితరి ధర్మే తటాకేషు జలం ధర్మే మళ్ళీ మహోదయ అదే ఉందండి. ధర్మే ఉండండి, ఎవరు చెప్పకండి. ధర్మే తటాకేషు జలం సుష్యతి. ఏదమ్మా? ధర్మే తటాకేషు జలం సుష్యతి. ఉండమండి. ధరణి ప్రగడ వారు మీరు ఉండండి. లెటర్ ఐడెంటిఫై హర్ ప్రాబ్లం. అలాగే అలాగే. లక్ష్మీ వసుంధర గారు మళ్ళీ ధర్మే తటాకేషు జలం సుష్యతి. నేను చెప్పను, మీరు ఎవరైనా చెప్పము. మీరు ఒకసారి చూసి చదవండి చాలు, ఇంకేం వద్దు. తెలియట్లేదు గురువు గారు, అదే నాకు తెలుస్తుంది. మీకు అక్షరాలు ధర్మే తటాకేషు వచ్చు కదా? ఇప్పుడు చదవండి. అక్షరం మొదటి అక్షరం ఏమిటి ఉంది? వాళ్ళు చూశాను, గుర్తుంది. ధా ఉందండి. ధా కాదు. ధర్మే. ధానా ఘానాది? ధా కాదండి, ఘా ఉంది. ఇప్పుడు చదవండి. ఘర్మే అనండి మరి. ధర్మే తటాకేషు జలం సుష్యతి. నేను తప్పు వింటున్నానా, మీరు తప్పు అంటున్నారా? తెలియదు మహోదయ. ధా అంటున్నారా, ధా అంటున్నారా? చెప్పండి చాలు. ఇక్కడ ఘా ఉందండి. అదే అనండి. కానీ వారనేది గాల మనకి దాలా అనిపిస్తుందండి. లక్ష్మీ వసుంధర గారు, నేను అడిగిన ప్రశ్నకి మాత్రం చెప్పండి. మీరు ధర్మే అంటున్నారా, ధర్మే అంటున్నారా? చెప్పండి చాలు. ఘా అనండి. ధర్మే తటాకేషు జలం సుష్యతి. అది అమ్మయ్య. మాకు ధా వినపడి ధా ధా అని వినపడుతోంది. కా వర్గంలో ఘా చెప్పానండి. పితరి భక్తి భవతు, మాతరి ప్రీతి అస్తు. ఓకే. ఇంకెవరైనా? ఇంకెవరు? శ్రీనివాస్ గారు ఎవరో చదువుతున్నారు కదా, అయిపోయిందా? హరావే గారు, డాక్టర్ హరావే గారు చదవండమ్మా. చదవమంటారా? డాక్టర్ హరవే గారు చదువుతున్నారు, చదవండి అమ్మా. డాక్టర్ గారు మ్యూట్ చేసుకున్నారు. అమ్మా అన్మ్యూట్ చేసి చదవాలి. నేను చదవనా గురువు గారు? శ్యామల. చదవండి. ఉదకే మత్స్యాః వసంతి, పంజరే శుకః అస్తి, ఛాత్రాः పరీక్షాయాం విజయేన తుష్యంతి, హర్మేషు ధనికాः నివసంతి. మళ్ళీ హర్మేషు ధనికాः నివసంతి.
మళ్ళీ హర్మ్యేషు. యకారం వినపడుతుంది కదా. వినిపిస్తుంది. హర్మ్యేషు యా వినపడాలి, ఇందాక నీకు వినపట్లయ్యా. హర్మ్యేషు ధనికాః నివసంతి. పంథాః వృక్షస్య ఛాయాయాం ఉపవిశంతి. జలే కమలాని ఉద్భవంతి. బాలికాః ఉద్యానే విహరంతి. వృక్షేషు మర్కటాః అటంతి. ఆకాశే మేఘాః సంచరంతి. ఘర్మే తటాకేషు జలం శుష్యతి. పితరి భక్తిః భవతు. పితరి భక్తిః భవతు. మాతరి ప్రీతిః అస్తు. శ్రీనివాస్ ప్రసాద్ యూట్యూబ్ సార్, మీరు చదవండి సార్. ఉదకే హే పరిపాలకాః ధర్మేణ పాలయ. మళ్ళీ హే పరిపాలకాం. మళ్ళీ హే పరిపాలక. అంతే. హే పరిపాలక ధర్మేణ పాలయ. హే పుత్ర త్వం సమ్యక్ పఠ. త్వం సమ్యక్ పఠ. హే గురో అహం నమామి. హే హరో. హే హరే. హే హరే భక్తాన్ రక్ష. హే హరే భక్తాన్ రక్ష. హే బాలే త్వం పాఠశాలాం గచ్చ. హే విష్ణు త్వం దేవతాశ్రేష్ఠః. హే మాతః భోజనం పరివేశయ. హే మాతాః భోజనం పరివేశయ. మళ్ళీ హే మాతాః భోజనం. హే మాతః సారీ అంతే. హే మాతః భోజనం పరివేశయ. హే మాతః భోజనం పరివేశయ. హే పితః ధనం దోహి. హే వటో ధనం దేహి. హే పితః ధనం దేహి. హే వటో నిత్యం సంధ్యావందనం. హే వటో నిత్యం సంధ్యావందన్ కరు. కురో. హే వటో నిత్యం సంధ్యావందనం కురు. హే ఈశ్వర్ భారతం రక్ష. హే ఈశ్వర్ భారతం. ఒక్క క్షణం ఆగండి సార్, ఒక్క క్షణం ఆగండి. అక్కడ మీరు సంస్కృతాన్ని చదువుతున్నారు, హిందీ చదవటం లేదు. హిందీ ఇది లిపి ఒకటే, కానీ సంస్కృతానికి హిందీకి ఉన్న తేడా ఒక్కసారి ఇక్కడ చెబుతా. మీరు అన్నారు కాబట్టి అదే చెప్పేవాడు కాదు. హే ఈశ్వర్ అని చదివారు, అది హిందీ అయితే మీరు చదివింది కరెక్ట్. సంస్కృతంలో అయితే హే ఈశ్వర అనే చదవాలి. చివరిది హలంతంగా చదవకూడదు, హే ఈశ్వర అనే చదవాలి. ఒకవేళ హలంతంగా చదవాల్సిన అవసరం వస్తే రెండవ లైన్లో అహం దగ్గర చూడండి ఒక్కసారి. రెండవ లైన్లో అహం దగ్గర చూడండి, ఆ మకారానికి కింద గీత పెట్టుంది. అలా గీత పెడితేనే హలంతంలో చదవాలి. అంటే ఆ మకారం కింద ఉన్న గీత లాంటి చిన్న గీత ఈ రకారానికి పెట్టి ఉన్నట్లయితే ఈ ఈశ్వర్ అని చదవాలి. కానీ గీత లేదు కాబట్టి ఈశ్వర అనే చదవాలి. భక్తాన్ గమనించండి, ఆ రెండో లైన్లో చివరిది భక్తాన్ గీత ఉంది. మొదటి లైన్లో చివరి చూడండి, సమ్యక్ గీత ఉంది. సమ్యక్ అని చదివారు, సమ్యక అని చదవలే. అర్థమైందండి? అవునండి, అర్థమైందండి. అది ఈశ్వర.
హే ఈశ్వర భారతం రక్ష. ఈశ్వర అని దీర్ఘం లేదు, హే ఈశ్వర. హే ఈశ్వర అంతే. మనం మాట్లాడేటప్పుడు ఒక్క నిమిషం సార్, మనం మాట్లాడే ఉచ్చారణలో హ్రస్వానికి హ్రస్వంగానే పలికే ప్రయత్నం చేయండి, దీర్ఘానికి దీర్ఘంగానే పలికే ప్రయత్నం చేయండి. అయ్యా ఇంకోటి చిన్న మాట శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు హే ఈశ్వర్ అన్నారు కదా, ఇప్పుడు మిమ్మల్ని కాదనకూడదు, కాసేపు అనుకుందాం, మిమ్మల్ని కాదని నేను అనకూడదు అనుకుందాం. ఇప్పుడు చివరిని ఏమనాలి మీరు? రక్ష అనాలి. రక్ష అని ఎందుకన్నారు? మీ సూత్రం కరెక్ట్ అయితే హే ఈశ్వర్ భారతం రక్ష అనాలి కదా. మరి అక్కడ రక్ష అని ఎందుకు చదివారు? కరెక్ట్, అదే లాజిక్ ఇక్కడ కూడా పెట్టాలి. ఎనీవే, చిన్న చిన్న మనం గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది అంతే. అవునవును అవును అవును, థ్యాంక్ యూ సార్. రైట్ రైట్ రైట్. ఇది హరవే గారు తల్లి చదవాలమ్మా, మీ మాట వినపడాలి మాకు. డాక్టర్ విఎల్ హరవే. ఇంకెవరు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా, చదవని వాళ్ళు ఎవరున్నారమ్మా ఇంకా? నమస్తే మహోదయ, నేను చదువుతానండి. నేను చదవలేదండి, నాగమణి. చదవండి, నాగమణి గారు చదవండి. ఇంకోళ్ళు ఎవరమ్మా అన్నారు? నేనండి, కరుణశ్రీ. రైట్, నాగమణి గారు కాగానే మీరు చదువుతురు కానీ తల్లి, రెడీగా ఉండండి. ఏ పరిపాలక ధర్మేణ పాలయ. హే పుత్ర. పరిపాలక అన్నప్పుడు దీర్ఘం వినపడిందా మీ చెవికి? హ్రస్వం వినపడిందా? దీర్ఘం వినిపించిందండి. మరి ఏముంది అక్కడ? హ్రస్వం ఉంది. హే పరిపాలక. పరిపాలక. ఏ పరిపాలక ధర్మేణ పాలయ. పరిపాలక. ఏ పరిపాలక ధర్మేణ పాలయ. హే పుత్ర త్వం సమ్యక్ పఠ. హే గురో అహం నమామి. హే హరే భక్తాన్ రక్ష. హే పాలే త్వం పాఠశాలాం గచ్చ. హే విష్ణు త్వం దేవతా శ్రేష్ఠః. హే మాతః భోజనం పరివేషయ. హే పితః ధనం దేహి. హే వటో నిత్యం సంధ్యావందనే కురు. హే వటో నిత్యం సంధ్యావందనం కురు. హే ఈశ్వర భారతం రక్ష. భారతం రక్ష. హే ఈశ్వర భారతం రక్ష. హే ఈశ్వర భారతం రక్ష. భారతం రక్ష. భారతం రక్ష. భారతం కాదమ్మా, భారతం రక్ష. భారతం రక్ష. హే ఈశ్వర భారతం రక్ష. థ్యాంక్స్ అండి. అయ్యో బలే. రైట్, హరవే గారు కాదు, ఎవరమ్మా చెప్తా అన్నారు, మర్చిపోయిన పేరు? నేనండి, కరుణశ్రీ. కరుణశ్రీ గారు ఒక్క నిమిషం తల్లి, ఇవి చదవండి. గురుగారు ఒక క్వశ్చన్ ఇక్కడ పైన వెళ్తే ఒక్కసారి పైకి స్క్రోల్ అప్ అయితే ఒక క్వశ్చన్ ఉంది. ఎక్స్క్లమేషన్ పాయింట్ లాగా కొంచెం స్క్రోల్ అప్ అవ్వండి ఒకసారి. ఇక్కడ చూడండి, హే పితః అన్న తర్వాత ఒక ఎక్స్క్లమేషన్ పాయింట్ లాగా ఉంది కదా, అదంటే అది ఎలా ఇన్ఫర్ చేయాలి? అది ఏంటి? అడ్రస్ అమ్మా. ఓకే, సో అంటే సంబోధన విభక్తి. సంబోధన అదే హే ప్రభో అంటే వీఆర్ అడ్రెస్సింగ్ సంబడి. అట్లా చేసిన వల్ల అది ఉండాలా, పాయింట్ ఉండాలా? అలా అంటే రాసినప్పుడు అది ఉంటుంది, రాయనప్పుడు అనేటప్పుడు అదే ఉండదు. కానీ రాసేటప్పుడు అలా రాయాలా? నాకు రాయాలి. అడ్రస్ చేస్తున్నాగా మరి. అడ్రస్ చేస్తున్నప్పుడు ఒక్క నిమిషం, ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయమ్మా, ఊరికే సరదాగా చెప్పుకుంటున్నాం, ఇది అన్కనెక్టెడ్ టు ఎనీథింగ్. ఒకటి అడ్రస్, 2 మీరు అనదలుచుకున్న వాక్యము. హే గురో అహం నమామి.
అహం నమామి అనేది మన ఎక్స్ప్రెషన్, హే గురు అనేది అడ్రస్. ఆ రెండింటిని డివైడ్ చేయడానికి ఒక ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టారు అది రాసేటప్పుడు. కానీ అది పద్ధతి అని అంటే ఇక్కడ చాలా మంది కొంచెం అడ్వాన్స్డ్ గా ఉన్నారు. నేను ఇంకా బిగినింగ్ లోనే ఉన్నాను, అందుకని ఇట్లా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మీకన్నా చాలా వెనక్కి ఉన్నవాడిని నేను. అందరూ నేను కూడా అలాగే ఉన్నానండి. అందరూ అలాగే ఉన్నాడు. వేర్ ఆల్ ఆన్ ది సేమ్ బోట్, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ క్లారిఫికేషన్. థ్యాంక్ యూ. ఇంకోటి చెప్తా, మణిగారు గురుగారు ఇక్కడ ఇంకో సందేహం. ఇక్కడ హే హరే అని మనం సంబోధన చేశాం కదా, అలాగే మనం హే భగవాన్ అంటాం కదా, అంటే మరి అది ఆ భగవాన్ శబ్దం మరి హిందీ శబ్దమా సంస్కృతం శబ్దమా? సంస్కృత శబ్దమే. ఓకే. భగవతి అంటున్నారా లేదా? అవును గురుగారు. భగవాన్, భగవతి. ఓకే. తర్వాత ఎవరు మన మధ్యలో ఆపే, వెనక్కి వెళ్ళాం, ఎవరినో మధ్యలో ఆపి. కరుణశ్రీ గారు, చెప్పండి తల్లి ముందు. వృక్షేషు ఫలాని పశ్యామః, కుచేలః గోవిందం ధనం ప్రార్థయతి, పుత్రీ వృద్ధాం మాతరం గృహం నయతి, తాపసః నద్యాః తీరే వసతి, వసిష్ఠః దశరథేన సహ సంవదతి, రామః ఏకేన బాణేన తాటకాం ప్రాహరత్, ధేనుః మధురం క్షీరం దదాతి, మార్జరః స్థాల్యాం క్షీరం పిబతి. మార్జారః స్థాల్యాం క్షీరం పిబతి, కాకः కదలీఫలం అత్తి, గ్రీష్మే వ్యజనస్య ఉపయోగः అతీవ భవతి, నరः వస్త్రేణ శరీరం ఆచ్ఛాదయతి, మాలాకారः ఉద్యానాత్ పుష్పాని ఆనయతి, గురోః చరణౌ నమస్కరోమి, గురోః చరణౌ నమస్కరోమి, మాతుః పాదౌ నమస్కరోతి, పాలకः ప్రజాభ్యః స్వసుఖం త్యజతి, రావణः రామస్య భార్యాం సీతాం అపాహరత్, బాలः శునకం లగుడేన తాడయతి, అస్మాకం గ్రామే బాలికానాం పాఠశాలా నాస్తి, చోరः గృహేషు రాత్రౌ ధనం చోరయతి, ప్రసన్నः దేవः భక్తేభ్యः శుభాని దదాతి, పితా ఫలేభ్యः आपणं गच्छति, पितुः ఆచారం అనుగచ్చ. ఇంకా ఎవరండి? నేను చదువుతా. ఏమ్మా? నేను చదువుతా. అహం పఠామి. చదవండి. అనుగచ్చతి, అక్కడ వరకు అయిపోయింది కదా మహోదయ, స్క్రోల్ అవ్వాల. మీరు చదవండి, మొదటి చదవండి. ఓకే మహోదయ. వృక్షేషు ఫలాని పశ్యామః, కుచేలః గోవిందం ధనం ప్రార్థయతి, ప్రార్థయతి, పుత్రీ వృద్ధాం మాతరం గృహం నయతి, తాపసః నద్యాః తీరే వసతి, వశిష్ఠః దశరథేన వశిష్ఠః దశరథేన సహ సంవదతి.
రామः ఏకేన బాణేన తాటకం क्षम्यताम् पठामि महोदय अन्य వేణువు మధురం క్షీరం దదాతి. ఒక్క నిమిషం అయ్యా మాస్టర్, మీరు మ్యూట్ చేసి చదవండి. బాగా చదువుతున్నారు, మ్యూట్ చేసి చదవండి. చదవండి తల్లి, భాగ్యలక్ష్మి గారు చదవండి. राज्यलक्ष्मी वसिष्ठः చదవండి. दशरथे वसिष्ठः दशरथेन सह संवदति रामः एकेन बाणेन ताटकं प्रहरत् धेनुः मधुरं क्षीरं ददाति ఆగండి मार्जारः ఆగండి 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 అమ్మా, ఇక్కడ ఆగండి. సుగుణ గారు కనపడుతున్నారు. సుగుణ గారు, సుగుణ మీరు చదవండి అమ్మా అక్కడి నుంచి. నమస్తే సుగుణ. సార్. నమస్తే సార్, నేను సుగుణనే. సారీ సార్, వింటున్నాను నేను ఏదో పని చేసుకుంటూ. మంచిది, రైట్ 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 రైట్. లక్ష్మి గారు నేను సూర్యకుమార్ అండి, నేను చదవచ్చా మహోదయ? ఎవరు? నేను సూర్యకుమారి, కొత్తగా వచ్చాను, చదవచ్చా? చదవండి చదవండి. కాకః కదళీఫలం అతిగ్రీష్మే అతిగ్రీష్మే ఒక్క నిమిషం తల్లి, చెప్పండి. ఆగాను. ఇక్కడ వాక్యం బ్రేక్ అయింది, దగ్గరగా ఉంటుంది, మీరు కలిపి చదువుతున్నారు. ఇక్కడ ఇప్పుడు చదవండి. కాకః అదే తెలిసిపోయిందా? కదళీఫలం అతి గ్రీష్మే అతి గ్రీష్మే. వాక్యం అయిపోయింది. కదళీఫలం అత్తి, ఒక వాక్యం అయిపోయింది. కాకః కదళీఫలం అత్తి గ్రీష్మే వ్యజనస్య ఉపయోగः అతీవ భవతి. నెక్స్ట్ నరః వస్త్రేణ శరీరం ఆచ్ఛాదయతి మాలాకారః ఉజ్జానాత్ పుష్పాణి ఆనయతి. వెరీ గుడ్. గురోః శరణౌ నమస్కరోమి. మాతుః పాదౌ నమస్కరోతి. పాలకః ప్రజాభ్యః. ఇంకా కంటిన్యూ చేయండి. తర్వాత లైన్లోకి వెళ్ళింది అది వాక్యం. తర్వాత చదవనా? చదవండి. స్వసుఖం త్యజతి రావణః రామస్య భార్యాం సీతాం అపహరత్. బాలః శునకం బాలకః శునకం కంటిన్యూషన్ లఘుడేన తాడయతి. అస్మాకం గ్రామే బాలికానాం పాఠశాలా నాస్తి. చోరః గృహేషు రాత్రౌ ధనం చోరయతి. ఇదేంటిది? ప్రసంగః దేవః ప్రసన్నః. ఇది ప్రసన్నః దేవః భక్తేభ్యః శుభాని దదాతి. పితా ఫలేభ్యః आपणं गच्छति पितुः आचारं अनुग्रहञ्च మళ్ళీ చదువుతా. పితా ఫలేభ్యః పితుః ఆచార్యం ఉండాలి అక్కడ. అనుగచ్చ
చిన్న చిన్న కరెక్షన్స్ పితుహు ఉన్నాయమ్మా వీటిలో. ఆచారం అనుగచ్చ. ఆచార్యం ఉండాలి, అక్కడ చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి, అది చేసి పెడదాం. ఓకే, నమస్కారం. నిన్న ఇవాళ గురువు గారు వేరే అర్జెంట్ పనిలో ఉండి నన్ను చదివించమన్నారు. సరిగ్గానే చదువుకున్నాము మనం, ఏమన్నా డౌట్లు పడ్డామా? చక్కగా చదువుకున్నాం అండి. నేర్పారు. టైం ఏం వేస్ట్ కాలే కదా? లేదు, ప్రాక్టికల్ గా ఇలా చదవడం మూలాన ఇంప్రూవ్ అయింది. అది నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. అందరికీ అవకాశం ఇచ్చారు, ధన్యవాదాలు. అయ్యో ధన్యవాదాలు కాదు, గురువు గారి లక్ష్యమే మీరు అందరూ పైకి అనటం. కొన్ని 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 పదాలకి అంత తొందరగా అర్థం అవ్వలేదు, వాటికి అవసరం లేదు. ఓకే, అవసరం లేదు. ఓకే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చేస్తా మణి గారు. చెప్పండి. ఏమనుకోద్దు. ఫస్ట్ మనము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ ఏజెస్, నేను 68 మీరు 60 మీరు 15 50 మనకి సంబంధం లేదు. మనం అంతా ఇప్పుడు 2 ఏళ్ల పిల్లలం. ఏది సంస్కృత లాంగ్వేజ్ వరకు సంబంధిస్తే, ఎందుకంటే 2 ఏళ్ళకి పిల్లలు మాట్లాడటం మొదలెడతారు కదమ్మా. సో మన అందరం వేర్ ఆఫ్ సేమ్ ఏజ్, 2 years. ఇప్పుడు మన అమ్మ నాన్న ఏం చేస్తారంటే, అరే నువ్వు నోరు మూయి అంటాడు నాన్న ఎవరినో కొడుకుని. చిన్నపిల్లాడు వాళ్ళ అమ్మ దగ్గర ఏ నువ్వు నోరు మూయి అంటాడు. అనగానే అరే నువ్వు అనకూడదు అమ్మని అని చెప్పి కరెక్ట్ చేస్తాడు. ఎందుకన్నాడు వాడంటే ఈ జస్ట్ ఇమిటేటెడ్, అండ్ డ్యూరింగ్ ది కోర్స్ హీఈస్ కరెక్టెడ్. ఓహో పెద్దవాళ్ళని అనకూడదా ఈ మాట అని వాడు బై డిఫాల్ట్ నేర్చుకుంటాం మనం. అట్లా ఇక్కడ కూడా మనకున్న రైట్ ఇది నేను చెప్తున్నా. గురువు గారు కాదన్నా నా మాట చెప్పండి, నేను మీ అందరి తరఫున చెబుతున్నా, తప్పు చేయడం మన హక్కు. కానీ తప్పు అని తెలిసిన తర్వాత మాత్రం చేయకూడదు. ఇప్పుడు చాలా కరెక్ట్ గా చెప్పారు. పితృభ్యాం అన్నాం అనుకోండి, అనొచ్చు, తప్పులేదు, మన రైట్ అది. కానీ ఏమండి భ్యాం అనకూడదండి, భ్యాం అని అన్నాక తర్వాత భ్యాం అంటే తప్పు. సో ఎప్పుడు తప్పు ఎప్పుడు రైట్ మీరు ఆలోచించుకోండి. తప్పుని చెప్పబడే వరకు తప్పు చేసే హక్కు మనది. ఎన్నైనా చేయండి, కొత్త తప్పులు 100 కాదు 1,00,000 చేయండి, తప్పు లేదు. కానీ తప్పు అని తెలిసిన తర్వాత రిపీట్ చేయకూడదు, అదొక్కటే కండిషన్ మనకి. ఓకే, లగుడేన అంటే చెప్పరా? లగుడేన మీకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ప్రతి పదానికి మీ అంతటి మీకే అర్థమవుతుందమ్మా. ఓకే మహోదయ, కారణం చెప్తా, దానికి కారణం చెబుతా. ప్రతి పదానికి తెలుగులోనో ఇంగ్లీష్లోనో ఇంకో భాషలోనో అర్థం చెప్పుకుంటూ పోతే మీరు మీ థాట్ ప్రాసెస్ అర్థమైందండి. థాట్ ప్రాసెస్ ఆ రెండో భాషలో జరుగుతుంటుంది కానీ సంస్కృతంలో జరగదు. మీకు థింకింగ్ కూడా సంస్కృతంలో జరిగితేనే భయం లేకుండా శబ్దం వస్తుంది. అందుకని అర్థాలు చెప్పబడట్లేదు, వస్తుంది ఆటోమేటిక్ గా. కొన్నాళ్ళు పోతే తాడ ఎత్తేనప్పుడు లౌడైన వస్తుంది అంటే ఏమిటై ఉంటుంది అది? దండేనా తెలుసు, దండేనా అనేది 2 రోజుల తర్వాత ఏదైనా మారుతుందేమో చూద్దాం, కంగారు పడకండి, అదే వస్తుంది ఆన్సర్. అస్తు మహోదయ. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అన్ని పదాల యొక్క అర్థాలు వాటంతట అవే ఎమర్జ్ అవుతాయి. ట్రాన్స్లేట్ చేయొద్దు, ఉన్నది ఉన్నట్టు చదివేద్దాం. ఇప్పుడు ఘర్మే అన్నాం, ధర్మే దగ్గర కొట్టుకున్నాం కాసేపు. లక్ష్మీ వసుంధర గారు అనుకుంటా ఆవిడ చదివినప్పుడు. ఘర్మేకి తేడా ఉంది. ధర్మం అంటే ఏమిటి మనకి తెలియదు, కానీ ఈ ఘర్మ శబ్దం వల్ల పక్కనున్న మాటలతో దీనికి మనం ఒక మీనింగ్ అట్రిబ్యూట్ చేసుకుంటాం మనమే తెలియకుండా. అంటే మన థాట్ ప్రాసెస్ సాంస్క్రిట్ లోనే జరగడం ప్రారంభమైంది అనమాట. అందులో జరుగుతూ ఉంటేనే దీన్ని ట్రాన్సాక్షన్ మోడ్ ఆఫ్ లెర్నింగ్ అనకూడదు, డైరెక్ట్ మోడ్ ఆఫ్ లెర్నింగ్. ఏ మాతృభాష అయినా తీసుకోండి ప్రపంచంలో, ఏ భాషలోకి ట్రాన్స్లేట్ చేసి పిల్లలకి నేర్పిస్తారు. అంటూ ఉంటాం పిల్లలు
వాడు దానికి విని 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 ఒక మీనింగ్ అసైన్ చేసేసుకుంటాడు. మనం కూడా అదే చేద్దాం, వస్తుంది, ఏం కంగారు లేదు. మనం ఇంకా 1వ క్లాస్లో కూడా లేవు సరిగ్గా, ఎల్కేజీలో కూడా జారల, ప్రీ ప్రైమరీలో ఉన్నాం. కొంచెం మనం అందరి వయసు ఎంత? 2 ఏళ్ళు. ఇది గుర్తుపెట్టుకోండి. నేను 60 నేను 70 అనుకోకండి. మన వయసు 2 ఏళ్లే. ఒక్క గురువు గారికే వయసు ఉంది, మనకెవ్వరికీ లేదు వయసు. ఆయన ఎవరు? మనకి అమ్మా నాన్న లాంటి వాడు. ఆయన చేయబడుకుని మనం భాష నేర్చుకుంటుంటాం. మన హక్కుని మనం ఎస్టాబ్లిష్ చేసుకుందాం తప్పులు మాట్లాడటానికి. ఎప్పటి వరకు? అది తప్పు అని తెలిసే వరకు మాత్రమే. తెలిసిన తర్వాత తప్పు ఎట్లా అవుతుందండి? రైట్, ఇట్లా కంటిన్యూ అవుదాం. కొంచెం టైం ఎక్కువ చెప్పినట్టున్నాను, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ. మళ్ళీ ఒక్క నిమిషం, మళ్ళీ వచ్చే బుధవారం కలుద్దాము. ఈ నిన్న ఇవాళ చెప్పుకున్న పాఠాలు మొత్తము కూడా ఒకే ఫైల్, ఇవాళ ఫైల్ కూడా పెట్టేస్తాను. నిన్న ఫైల్ పెట్టా, ఇవాళ ఫైల్ కూడా పెడతాను. అందులో తప్పులుంటే అలాగే ఉండనియండి, నష్టం ఏం లేదు. ఎందుకంటే నా దగ్గర కరెక్షన్ ఆప్షన్ లేదు కాబట్టి. గురువు గారు రేపు ఎల్లుండి వారి కన్వీనియన్స్ లో కరెక్షన్ చేసి కరెక్టెడ్ ఫైల్ పెడితే పాత ఫైల్ తీసేసి కొత్త ఫైల్ పెడతా. కనుక ఒక 1 or 2 days తర్వాత మళ్ళీ ఈ ఫైల్ ని రివ్యూ చేయండి. ఒకటి, ఇంకా హోంవర్క్ చెప్పాలిగా మరి. హోంవర్క్ ఏంటంటే నిన్న ఇవాళ చెప్పినటువంటి పాఠాలని మీ స్వంత గొంతుతో పైకి గట్టిగా అంటూ రికార్డు మాత్రమే చేసి పెట్టండి. టైప్ కొట్టి పెట్టక్కర్లేదు. ఎందుకంటే మీరు టైప్ కొట్టి పెట్టారో ఇందులోంచి కాపీ చేసి పేస్ట్ చేశారో నాకు ఎట్లా తెలుస్తుంది? మంగళవారం క్లాస్ లేదా అండి? లేదమ్మా, బుధ గురువారాలే క్లాసులు. అంటే మీరు ఇండియా టైం చెప్తున్నారు. మాకు ఇక్కడ మంగళవారం యుఎస్ టైం మంగళవారం రాత్రి, బుధవారం రాత్రి. ఓకే, ఐఎమ్ లాస్ట్ ఆన్ దట్. యుఎస్ నుంచి వింటున్న వాళ్ళకి మంగళవారం నైట్, బుధవారం నైట్. ఇండియా నుంచి వింటున్న వాళ్ళకి బుధవారం పొద్దున, గురువారం పొద్దున. మన గ్రూపులో డిస్క్రిప్షన్ లో శిరీష గారు ఈ విషయం చాలా క్లియర్ గా పెట్టారు. మీరు ఒక్కసారి క్లారిఫై చేసుకున్నాం. మీరు బుధవారం అనగానే మేము క్లారిఫై చేసుకున్నాం, ఎందుకంటే గురువు గారు రాలేదు. థ్యాంక్ యూ తల్లి. యుఎస్ వాళ్ళకి మాత్రము మంగళవారము, బుధవారము నైట్. ఇండియన్ టైం అయితే బుధవారము, గురువారం మార్నింగ్. నో కన్ఫ్యూజన్ ఇన్ దిస్. అందరూ రావాలి. ఇప్పుడు ఇవాళ నాకు 52 మంది కనపడుతున్నారు. 52 శబ్దాలు వినపడాలి. గురువు గారు వినాలి మన గొంతులు. నేను ఇవన్నీ రికార్డ్ చేసిన ఫోటోలు పెట్టుకున్నాను. గ్రూప్ లో ఎవరి రాకపోతే వాళ్ళకి మెసేజ్ పెడతాను. నమస్కారం అండి.